అప్పుడు ఒకరోజు పాస్టర్ గారు వస్తా అన్నాను, ఎలవయ్య చెప్పావు కానీ యేసుప్రభు దేవుడని చెప్తున్నావు, దేవుడే కానీ గొప్ప దేవుడు అంటే ఊరుకోను, గెట్టౌట్ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతాను. కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయి ఆయనకి ఎంత కపంలాగా పడిపోతాం, మిషన్లతోనే సెక్షన్లు పెట్టి తీసేవారు, ఇంత కపం పడిపోతా ఉండేది. మిషన్లతో తీసినప్పుడు కపం అసలు తగ్గేదే కాదు. స్థితిలో నుంచి నేను ఏ స్థితిలోకి వచ్చానో మీకు తెలుసు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు సృష్టికర్తను మానేసి మనం ఈ రోజున సృష్టిని పూజిస్తాను. మరి మీకు తెలుసు, మేము గుళ్ళో పూజలు అంటే మీకు తెలుసు, మీ అందరికీ చటకోపం పెట్టి అన్ని చేసి మేము పూజలు చేసేవాళ్ళం. అటువంటి కుటుంబంలో వచ్చిన దాన్ని ఈ రోజు నేను ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పడానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. నా పేరు భారతి, మా అమ్మగారిది భద్రాచలం, మా నాన్నగారు మేస్టారు. నాన్నగారికి ఐదుగురు ఆడపిల్లలు, 2 మగపిల్లలు. అయితే నేను 4వ దాన్ని. అయితే నా ఉద్దేశం ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు మాస్టర్ చేస్తా ఉన్న జెండా వందనం చేయటం, ఎన్ని చేయటంలో నా ఆలోచన ఏంటంటే అనేక మందికి టీచర్ అవి అనేక మందిని విద్యార్థుల్ని వృద్ధిలోకి తేవాలన్న ఆలోచనతో నేను ఎప్పుడు కూడా నా ఆశ ఉండేది. నాన్నగారు జెండా వందనంలో ఏం చేస్తూ ఉంటే ఆటలాడిస్తూ ఉంటే నేను కూడా అలాగే ఉండాలన్న ఉద్దేశం ఆలోచన ఉండేది. మరి అలాగ ఉంటుండగా మా అమ్మగారిది భద్రాచలం రామాలయంలో మరి అర్చకులం. మా మేనమామ గారు తెల్లవారుజాము సుప్రభాతం అలాంటి కుటుంబం నుంచి వచ్చాను. నేనైతే మరి మా మామయ్య గారు మేస్టారు, కోరుకొండ నరసింహస్వామి గుళ్ళో పూజారులు. ఆ కుటుంబం నుంచి మా అత్తగారు వాళ్ళది కోరుకొండలో మరి నరసింహస్వామి గుళ్ళో పూజారులు. మా మామయ్య గారు మేస్టారు. మరి మా మామయ్య గారికి 2 కొడుకులు, ఒక అమ్మాయి. మా పెద్ద ఆయన పోస్ట్ మాస్టారు, 2 ఆయన మా మేస్టారు. మరి పెద్దావిడ, అందరికన్నా పెద్దావిడేమో టెలిగ్రామ్ సూపర్మెంట్ విజయవాడ, మా ఆడపడుసు వాళ్ళది. వాళ్ళ ఆయన గారు విజయవాడ టెలిగ్రామ్ సూపర్నెంట్ కింద చేసేవాడు. అయితే నాకేమో 2 అమ్మాయిలు, 1 బాబు. అలాగుండగా మేము మా మామయ్య గారికి ఏజెన్సీలోను దేవిపట్నం మండలంలో డీరావిలంక అనే గ్రామంలో ఎయిడెడ్ స్కూల్ ఉండేది. ఆ ప్రాంతాలన్నిటి కూడా ఎయిడెడ్ స్కూలే. మరి దండంగి, రమణయ్యపేట, గంగంపాలెం ఆ ప్రాంతాలన్నిటి కూడా ఎయిడెడ్ స్కూల్స్ ఉండేది. మా మామయ్య గారు అక్కడ ఇప్పుడు ఇండుకూరుపేటలో కూడా ఎయిడెడ్ స్కూలే ఉండేది. అలాంటప్పుడు మా మామయ్య గారు మరి ఆయన రిటైర్ అయిన తర్వాత నన్ను మా మాస్టర్ గారిని కూడా ఆ స్కూల్లో వేసుకొని మరి మేము ఇద్దరం అలాగా స్కూల్లో చెప్పేవారం. 1 to 5th వరకు ఉండేది మా స్కూల్లోను. అయితే ఎయిడెడ్ స్కూలే కానీ డిఈఓ కరస్పాండెంట్ గవర్నమెంట్ శాలరీ ఇచ్చేవారు మాకు. పర్మనెంట్ రికగ్నేషనే మాది స్కూలు. ఆ స్కూల్లో పనిచేసేవారు. అందరూ కూడా ట్రైబల్స్ అనమాట. ఇంకా ఊర్లో ఉంది కోయా ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ అది. అలాంటి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు అలాంటి గ్రామంలో ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరికీ బాగా చెప్పాలి, వీరందరినీ అభివృద్ధి చేయాలి. ఒక ఫోటో వస్తే ఒక ఫోటో వచ్చేవారు కాదు అసలు పిల్లలు. ఒక ఫోటో వచ్చి పారిపోయేవారు, అసలు వచ్చేవారే కాదు. అలాంటి గ్రామము, చాలా భయంకరమైన గ్రామము. అసలు చదువు అనే తల్లిదండ్రులు కూడా సరిగ్గా లేదు ఎవరికి. ఈ పిల్లలు కూడా స్కూలుకి పంపించేవారు కాదు. వాళ్ళు ఏం చేసేవారంటే ఆటలకు వెళ్ళిపోయారు, లేకపోతే ఏజెన్సీలోను మామిడి తోటలెంబటి, మరి చింత చెట్లెంబటి, కుంకుడుగాయలని ఇలాగ రకరకాలుగా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవారు. అయితే ఆ విధంగా ఉండగా నా ఉద్దేశం ఏంటంటే పిల్లలందరినీ ఎలాగైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఎలాగైనా చెప్పాలి వాళ్ళకన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ చాలా గ్యాదర్ చేసి నేను యాక్టివ్గా ఉండి అందరిని తీసుకొచ్చి వాళ్ళందరికీ చదువు చెప్పాలన్న ఆలోచనతో నేను వారికి అలాగ ఉండేదాన్ని గ్రామంలో. ఆ గ్రామస్తులు అలాగ ఉండగా అయితే నేను అక్కడ ఏం చేసిన ప్రతి సంవత్సరం కూడా ఏటా కూడా రామాలయం కట్టించి కళ్యాణం చేయించేదాన్ని. ప్రతి సంవత్సరం కళ్యాణం చేయించేదాన్ని. అక్కడ మా మేస్టర్ నేను ఇద్దరం కూడా పీటల మీద కూర్చొని కళ్యాణం చేయించాను. అదే కాకుండా నేనైతే తిరుపతిలో 3 సార్లు వెళ్ళాను. ఒకసారేమో 3 కత్తెరలు, ఒకసారి తల దించుకున్నాం, ఒకసారి మామూలుగా వెళ్ళొచ్చాం, ఒకసారి కాసు బంగారం ఉండిలో వేసాను. అంటే ఇంకా నాకు తెలియక రకరకాలైన మొక్కులు మొక్కుకునేదాన్ని. నా ఇష్టానుసారంగా జీవించేదాన్ని. నాకు తెలియదు ఇవన్నీ. ఎందుకంటే మేము గుళ్ళో పూజారులం కదా, మేము అనేక మందికి పూజలు చేసేవాళ్ళం. అలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం. అయితే అలా ఉండగా మాకు సుమారు 15 సంవత్సరాలు అయిన తర్వాత మా మాస్టర్కి ఆయనకి 3 రోజులు జ్వరం వచ్చింది. ఆ జ్వరంలోనైనా నోరు కాళ్ళు చేతులు పడిపోయినాయి. పడిపోతే మేము ఏజెన్సీలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ అయ్యో టీచర్ గారు
అక్కడ పలానా చోటకి వెళ్ళండి, పలానా పోలవరం వెళ్ళండి, అక్కడ రక్షణ కడతారు, పలానా తోడవరం దగ్గర దేవరపల్లి వెళ్ళండి, అక్కడ మరి మర్దనాలు చేస్తారు, చెక్క మందులు ఇస్తారు అని రకరకాలు చెప్పేవారు. అలా చెప్తే మాకు 3 పోర్షన్లు చూడవరం ఇల్లు ఉండేది, అది అద్దెకిచ్చాము. అందులో హై స్కూల్ మాస్టర్ ఒక ఆయన దేవరపల్లిలోనే చేసేవారు అనమాట. అయితే మాస్టర్కి నేను అక్కడ నుంచి మర్దనా తీసుకురావటానికి మనుషులు తీసుకొస్తానని ఆయన తీసుకొచ్చి చెక్క మందులు మర్దనాలు చేయించారు. ఆయన ఏమీ కాలేదు. మరి తర్వాత మా మాస్టర్ ఇలా జ్వరంలో ఇలా కూర్చుంటే వెనకబడిపోయారు, కూర్చుంటే వెనకబడి వాంతులు అయిపోతూ ఉండే. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, అసలు ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు. ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్ రాజమండ్రిలో బలభద్ర వెంకటరాజు గారు ఉన్నారు. మాకు ముందు గ్రామంలోను పర్సన్పాడు అనే గ్రామంలోను ఒక మాస్టర్ ఉండేవారు, మా క్యాస్ట్ ఆయన అక్కడ చేసేవారు అనమాట. ఆయనకి ఇదే జ్వరం, ఆయనకు నోటిమట పడిపోవటం, ఆయన ముందు మాకన్నా ముందు తీసుకెళ్ళిపోవటం జరిగింది. అయితే మా మాస్టర్ని తీసుకెళ్ళేటప్పటికల్లా పెద్ద వర్షం వచ్చేసేసి, కాలువ వచ్చేసేసి, మేము అటు వెళ్ళటానికి లేదు ఇటు వెళ్ళటానికి లేని పరిస్థితులు వచ్చేసింది. ఇప్పుడు ఎలాగైతే గ్రామస్తులందరూ కూడా చాలా అభిమానంగా ఉండేవారు. నేనంటే వాళ్ళందరూ కూడా ఎడ్ల బండి కట్టించేసి మా మాస్టర్ని నెమ్మదిగా కాలువ దాటించి నెమ్మదిగా చోడవరం ఇల్లుందని చెప్పాను, అక్కడ పాపాళ్ళు అక్కడ చదివించేవాళ్ళం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అక్కడ నుండి చదివించేవాళ్ళం. ఒక పోర్షన్ మేము ఉంచుకొని పిల్లల్ని అక్కడ చదివించేదాన్ని. అలాంటి పరిస్థితులు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బ్యాంక్ ఒక ఆయన మా ఇంట్లో అద్దెకుండేవారు, ఒక ఆయన మాస్టారు, ఒక ఆయన మా ఇంట్లో అద్దెకుండేవారు. అప్పుడు అన్నారు ఆయన, అయ్యయ్యో మాస్టర్ ఇలా జరిగిందని. అక్కడ ఒక ఆయన మామూలుగాను ప్రైవేట్ డాక్టర్, ఆయన చూసి తీసుకొచ్చి 3 రోజులు మందులు ఇచ్చారు, కానీ ఏమీ తగ్గలేదు. అయితే అలాగ తగ్గకపోవటంలో ఇక లాభం లేదు, కారు కట్టించుకొని రాజమండ్రి వెళ్ళిపోవాలని రాజమండ్రి వెళ్ళిపోయాం. మాకన్నా ముందు ఆ మాస్టర్ పర్సన్పాడులో ఉన్న మాస్టర్ అదే హాస్పిటల్లో ఉన్నారు. ఆయన హాస్పిటల్లో ఉండి ఆయన లేచి కూర్చున్నారు. అయితే పర్లేదు మా మాస్టర్ కూడా లేచి కూర్చుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏమంటే స్కానింగ్లు అయినా తీయాలి, బాడీ స్కానింగ్ అన్నీ తీయాలి మొత్తం అన్నారు. అప్పటికప్పుడు 10,000 అయిపోయినాయి. అయినా బాడీ స్కానింగ్ తీసారు, ఏం చేసినా కూడా ఏమీ లేదు. అయితే కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయి ఆయనకి ఎంత కపంలోకి పడిపోతాం, మిషన్లతోనే సెక్షన్లు పెట్టి తీసేవారు, ఇంత కపం పడిపోతూ ఉండేది. మిషన్లతో తీసినప్పుడు కపం అసలు తగ్గేదే కాదు. అలాగా 15 రోజులు ఉంచాం. అందరూ అన్నారు, అలా కాదండి, మీరు ఎవరో చేతబడి చేసి ఉంటారండి, ఇక్కడ నడపలేని దయ్యాల రాజు గారు ఉన్నారండి, అక్కడికి తీసుకెళ్ళండి, అక్కడికి ఎవరన్నా వెళ్ళి రక్షణ కట్టించండి అనేసి అన్నారు. అంటే అప్పుడు నాకు మరి హిందూ ధర్మంగా ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలియదు కదా. అక్కడికి వెళ్ళే రోజున నేను ఏడ్చాను, ఏడుపు దేవుడే నాకు. ఎప్పుడు బయటికి వెళ్ళటం తెలియదు నాకు. ఇది ఇల్లు, అది స్కూలు. తనకు సెంటర్ క్లాస్ కూడా సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళేవారు. అలాంటి పరిస్థితులు ఆయన నాకు ఇలాగా మా ఆయన గారు కూడా ఇలాగే బండి ఆయన ఇలాగా బండి నడిపేటప్పుడు పడిపోయారండి. మేము కూడా వెళ్తున్నాం, మీరు రండి అన్నారు. నేను ఎప్పుడు ఎవరితోనూ బయటికి వెళ్ళలేదు. అసలు మా గ్రామంలో నుంచి నేను ఎప్పుడు ఎన్నడుకున్నా మాకు 5 రూపాయలకి అప్పుడు పని వాళ్ళు ఉండేవారు. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళటం నాకు తెలియదు. ఆ పరిస్థితులు అప్పుడు అలాగేలేండి వస్తానని వెళ్ళాను. బస్సులో ఏడ్చాను, ఎంత ఏడ్చానో దేవుడికే తెలుసు, నాకే తెలుసు. అంతలా ఏడ్చాను. నేను ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమండి మీకు 100 రూపాయలు రక్షణ కావాలా, 500 కావాలా, 1200 కావాలి, 1200 అయితే మనుషులు వేసి కూర్చోబెడతామండి అన్నారు. నేను అన్న ప్రస్తుతానికి అంత ఏమొద్దులేండి, 100 రూపాయలు రక్షణ ఇవ్వండి అనేసి తీసుకుని వచ్చి మా బావగారే కట్టారు. ఆయన ఏమీ ఇదవ్వలేదు. మరి తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ అలాగా టీచర్ గారు పోలవరంలో బాగా కడతారు, మా పిల్లలకి ఎవరికి బాగోపోయినా పోలవరం లక్షలు తెప్పించేదాన్ని. ఒక ముసలం ఉండేది, ఆవిడతో తెప్పించేదాన్ని అనమాట. అయితే అక్కడ కూడా చేసాం, ఏమి అవ్వలేదు. ఇలాగ మర్దనాలు చేయించం, ఏమి అవ్వలేదు. చివరికి ఈ బలభద్ర వెంకటరాజు గారు అన్నారు, ఒక సాధువు గారు ఒక ఆయన మా చుట్టాలు, డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు అయినా మా చుట్టాలు ఆయన. అయితే ఒక సాధువుని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొస్తే ఇక్కడ రామదుర్గం కొండ ఉంది మా గ్రామం దగ్గరగా. ఆ రామదుర్గం కొండ దగ్గర మరి ఆయన చాలా రకరకాలైన అన్నీ తీసుకొచ్చారు. ఆయన మందులు ఇస్తారు, ఆయన మామూలుగాను మంత్రాలు చేస్తారు. అంటే 15 రోజులు లేచి కూర్చోబెడతారన్నారు.
సరే అనేసేసి మా అక్కయ్య గారు కూడా వచ్చి సర్లే చేయించుదాం అనేసేసి ఆయనతో కూడా చేయించాం. కైనా ఏమవ్వలేదు. 15 రోజులు ఉన్నాం. 15 రోజులకు పూర్తి కోమాలోకి వెళ్ళి అసలు మా స్పృహలోనే లేరు, అలాగైపోయారు. అప్పుడు కాకినాడలో కృష్ణంరాజు గారు అని ఒక ఆయన ఆయన గవర్నమెంట్ డాక్టర్ కానీ ప్రైవేటుకు పెట్టుకున్నారు. మా బావగారు అన్నారు ఇక్కడ లాభం లేదా, కృష్ణరాజు గారు అన్న ఆయన ఒక ఆయన చెప్పారు మనం అక్కడ తీసుకెళ్దామని. ఇక్కడ చాలా డబ్బు అయిపోయింది, ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తే వాళ్ళు లాంగ్ పీరియడ్ అండి, పర్లేదు ఏం కాదు అనేసి అన్నారు. చంద్రారెడ్డి గారని ఆయన ప్రైవేట్ హాస్పిటల్. సరిగ్గా 4 రోజులు ఉన్నాం. 4 రోజులు ఉంటే ఆయనకి ముక్కు గొట్టం పెట్టారు. ముక్కు గొట్టం ద్వారాగే పాలు ఇంకా లేదు, ఏమి తినటానికి లేదు, ఏమి లేదు. మందులు కూడా ముక్కు ద్వారాగానే అలాగా ముక్కు ద్వారాగానే పోసేవారు అనమాట. నేను అమౌంట్ కోసం ఇక్కడికి వచ్చేదాన్ని, చోడవరం బ్యాంకుకి వచ్చేదాన్ని, పట్టుకొని వెళ్ళేదాన్ని. మరి చాలా అప్పటికి దగ్గర 3 లక్షలు అయిపోయినాయి. 3 లక్షలు అయిపోయిన తర్వాత అప్పుడు అన్నారు ఇంకా లాంగ్ పీరియడ్ అండి అనేసి అన్నారు. చోడవరం ఇల్లు ఉందని మీకు చెప్పాను. అయితే ఆ చోడవరం ఇల్లు అక్కడ మా మేస్టర్ను పోర్షన్ ఖాళీ చేసి అక్కడ మేము ఉంచాం. అయితే ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఒక పాస్టర్ ధర్మదాస్ గారు అని ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అందరికి ఎక్కడున్నా కానీ నిలబడ్డా ప్రార్థనలు చేస్తారనమాట. ఆయన వచ్చి అన్నారు, అమ్మ రోగి ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలా అనేసి అన్నారు. అనేసి ఆయన ప్రార్థన చేసి నూనె బాటిల్ ఇచ్చారు. నేనేం చేశాను, ఆయన నూనె బాటిల్ ఇవ్వగానే ఆ బాటిల్ తీసి పక్కన పెట్టా. నూనెకి ఏమన్నా తగ్గుద్దా అన్న ఉద్దేశంతో పక్కన పెట్టేశాను. అలా పక్కన పెట్టేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అలాగ 3-4 రోజులు వచ్చారు, ఆయన ఏం కాలేదు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు వచ్చారు. మీరు ఎవరైనా సరే ఎంబీబీఎస్ డాక్టర్ని తీసుకొచ్చి, నిర్మల్ ప్రసాద్ గారు అని ఆయన చట్లవాడ, ఆయన మా బావగారి ఫ్రెండ్ అనమాట. అయితే ఆయన వచ్చి రోజు ఆయన చేసి వెళ్ళేవారు అనమాట. ఇలాగా సర్జరీ మామూలుగాను సరి చేసి వెళ్ళిపోయేవారు. అలాగైనా సరే చాలా కప్పం పడిపోతూ ఉండేది. అలాగ ఒక సుమారు నెల అయిపోయింది. ఈ లోపలనేమో ఇంకా మా మేస్టార్కి ఇలా తగ్గట్లేదు, ఎన్ని రోజులను ఎక్కడ ఉంటాం ఏంటి, మా గ్రామం వెళ్ళిపోదామన్న ఆలోచనతోనే నేను ఇంకా స్కూల్ చూస్తేనేమో ఒకరి తర్వాత ఒకరు ఉండాల్సి వచ్చేది, ఈయన కూడా లేరు, నేను ఒకదాన్నే చేయాల్సి, ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి, ఇబ్బంది అయిపోతుంది అనేసి ఉద్దేశంతో మా గ్రామం వచ్చేసాం, డీరావిలంక గ్రామం వచ్చేసాం. వచ్చిన తర్వాత అలాగే రకరకాల ఎన్నో మొక్కులు మొక్కాను. ఇంకా ఇటు ఇక్కడ తంటికొండ మొక్కు, తిరుపతి మొక్కు, రకరకాలు ఎన్నో మొక్కులు మొక్కాను. ఎన్ని మొక్కులు మొక్కినా ఏం కాలేదు. అయితే ఏమైనా సరే 3 లక్షలు అయింది, 3 లక్షలు అయినా కూడా ఏం జరగలేదు అనేసి ఉద్దేశంతో నేను అలా బాధపడితే నేను అలాగా ఉండేదాన్ని. అప్పుడు ఒకరోజు పాస్టర్ గారు వస్తా అన్నాను, ఎలవయ్య చెప్పేవు కానీ యేసుప్రభు దేవుడు అని చెప్తున్నావు, దేవుడే కానీ గొప్ప దేవుడు అంటే ఊరుకోను, గెట్అవుట్ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతాను, వెళ్ళి గెట్అవుట్ అన్నాను. ఏటయ్యా ఇక్కడ కళ్యాణం చేస్తే అటు మా అమ్మగారి భద్రాచలం, నేను ఎన్నో తీర్థయాత్రలు తిరిగాను. లాస్ట్ అండ్ పైనలో నేను రిటైర్ అయిన తర్వాత నాసికాత్రి ఆయన తీర్థయాత్రలు వెళ్ళాలనుకుంటావు, నువ్వేటయ్య చెప్తావు, ఇక్కడ మా గోదావరి దగ్గర 366 ఒత్తులు వెలిగించుకుంటాను, ఎన్నో పూజలు చేస్తాను, నువ్వేటయ్యా యేసుప్రభు దేవుడే కానీ గొప్ప దేవుడు అంటే ఊరుకో, వెళ్ళి గెట్అవుట్ అను. లేదండి అమ్మగారు, గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించాడండి అన్నాడు. ఎల్లవయ్యా చెప్పావు కానీ కబుర్లు వెళ్ళి గెట్అవుట్ అన్నాను. ఆయన వెళ్ళిపోయిన 20 రోజుల్లో నాకు విపరీతం జ్వరం వచ్చేసింది. ఇంకా దీపావళి వారం రోజులు ఉందనగా అప్పుడు అన్నాను పైన అమ్మాయితోని, అమ్మ ప్రమిదలన్నీ మాకేంటంటే పాత ప్రమిదలన్నీ కాల్ చేస్తే దాంట్లో దోషం పోద్దన్న ఉద్దేశంతో పాత ప్రమిదలన్నీ కాల్పించేసి ఆయన నానబెట్టేసేసి మళ్ళీ కొత్త ప్రమిదలేమో ఈ పాత ప్రమిదలేమో కొత్త ఏమో పైన పెట్టేసి కింద ఏమో ఈ పాతవి పెట్టేసి మళ్ళీ కొంట ఎందుకన్న ఉద్దేశంతో అలా చేసేవాళ్ళం అనమాట. ఆవు పేడలు తెచ్చి అలా చేసి పెట్టి చేసేవాళ్ళం. అయితే అన్నాను పని అమ్మాయిని, అమ్మ ఇలాగా మరి మొత్తం ఒక తెల్లని క్లాత్ తీసుకొని, ఇంకా నాకు జ్వరం అప్పటికి 7 రోజులు 7 పగలు జ్వరం, అసలు నిద్ర లేదు, తిండి లేదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. అసలు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళేదని తగ్గినట్టే తగ్గేది, ఇలా కళ్ళు మూసుకునేదాన్ని నిద్ర పట్టేది కాదు, కళ్ళు తెరిచినా కూడా అసలు పొడి కళ్ళలా గడిపోయి చాలా పరిస్థితి 7 రోజులు 7 పగలు అయిపోయింది. నేను అసలు ఏమి టీ కానీ కాఫీ కానీ ఏమి అసలు తాగేదాన్ని కాదు, ఏమి తినేదాన్ని కాదు. అటువంటి పరిస్థితులు అప్పుడు ఒక తెల్లవారుజాము చనిపోతాను అనమాట. ఈ అమ్మాయితో చెప్పేశాను, అమ్మ నువ్వు ఒక పని చెయ్యి, మనకు దీపావళి వచ్చింది కాబట్టి ప్రమిదలన్నీ కూడా నువ్వు స్నానం చేయి, బట్టలు మాత్రం ఈ బట్టలు తడిపి, వాళ్ళకి మడి బట్టలు ఉండవు కాబట్టి ఈ బట్టలు తడిపేసుకుని ముట్టుకోవద్దు, నువ్వు కర్రతో తీసుకొని బాత్రూంలో పెట్టుకుని నువ్వు స్నానం చేసి అప్పుడు ఈ బట్టలు వేసుకొని నువ్వు ప్రమిదలై చెయ్యమ్మా అని చెప్పాను. అలాగే టీచర్ గారని చెప్పింది అమ్మాయి, మా దగ్గర 5th క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఆ 7 సంవత్సరాల పిల్లప్పుడే నాకు ఆ అమ్మాయిని సహాయానికి ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు చేసేవారు, ఇంకా చాలామంది గ్రామంలో అందరూ చేసేవారు నా దగ్గర.
అయితే ఈ పాపను మా ఇంటి దగ్గర నాకు సహాయకారిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని నేను మా ఇంటి దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఆ అమ్మాయి అలాగే లేండి టీచర్ గారు అనేసి అలాగే చేసింది. ఒక్క ప్రమిద వెలిగించాను నేను. అయితే ఈ దండంగని మాకు దగ్గర గ్రామంలో అక్కడ మా గ్రామంలో తక్కువ సామాన్లు అమ్మటం. దండంగిలో దీపావళి సామాన్లు అమ్ముతాడు. పాలేరుని పంపించి సామాన్లను తెప్పించాను. ఎందుకంటే పాలేరుకు నేను టపాకాయలు మరి పిల్లలకేమో కాకరపు పొత్తులు మతాబీలు పంచిపెట్టేదన్నమాట అగ్గిపెట్టెలు. అలాగే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత నేను ఒక మతాబీ కాలుస్తానమ్మా. ఆ పొద్దున ఏం చేసాం, కొంచెం తగ్గింది. దీపావళి ఉదయం పొద్దున కొంచెం జ్వరం తగ్గినట్టు తగ్గితే తలస్నానం చేసేసి, అమ్మ నువ్వు నేను చెప్పినట్టు చేసావు కదా, అయితే నేను ఒక్క ప్రమిదనే వెలిగిస్తాను, ఉన్నాయని నువ్వు వెలిగించమ్మా అనేసి ఆ పాపకు చెప్పాను. అయితే ఒక ప్రమిద వెలిగించాను, ఒక మతాబీ కాల్చాను. ఈ లోపల మళ్ళీ విపరీతమైన జ్వరం వచ్చింది. తెల్లవారుజామున నేను 3 ఆ ప్రాంతానికి చనిపోతాను, బ్రతకను అనమాట. మా పాప ఈ గ్రామంలోనూ అదే గ్రామంలోనూ ఒక ట్రైబల్ కుటుంబం నమ్ముకుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన దేవుడు కాదు, మన దేవుడు కానే కాదు, మాల దేవుడు, నువ్వు వచ్చే యువతలకు వచ్చే, మీరు వెళ్తానికి వీల్లేదు, మనకు అసలు అంటూ పాలేర్లు భోంచేస్తే వాళ్ళు అక్కడికి అడగాల్సిందే, అంత అలాగుండేదన్నమాట. చాలా అస్సలు లోపలికి ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. మా మామయ్య గారికి వాళ్ళు చూస్తే భోజనమే చేయకూడదు అనేవారు. వాళ్ళు అసలు లోపలికే రాకూడదు, ఎవరు కూడా రావటానికి. పాలేర్లు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేవారు. పాలేర్లు వస్తూ ఉంటే ఒకళ్ళ ఏమన్నా కట్టెలు ఆ పక్కన ఏదైనా ఉంటే ఇలా పక్కకు దోసేసి అంటుకుంటే మాకు అంటున్న ఉద్దేశంతోనే అలాగ ఉండేదాన్ని. అలాంటి పరిస్థితులు ఉండేదాన్ని అనమాట. అప్పుడైతే ఇంకా 3 ఆ ప్రాంతం తెల్లవారుజాను 3 ఆ ప్రాంతాన ఇంకా 106 డిగ్రీలు వచ్చేసి ఇంకా చనిపోతాను. మాకు ఈ చిన్న పాప రాజమండ్రిలో సేడే గర్ల్స్ హై స్కూల్లో నా పాపని 3 పిల్లల్ని రాజమండ్రిలో చదివించాను. ఇక్కడ మేము ఇద్దరం జాబ్ కాబట్టి ఇక్కడ అవకాశాలు లేవని 3 రాజమండ్రిలోనే పెట్టి చదివించాను. ఆ పాప ఫ్రెండ్ అంది ఇలాగా, ముందొక పాప అంది అలా కాదు మనం నెల్లూరు వెళ్దాం, ఇతను ఇది ముస్లిమ్స్ 1500 ఇస్తే ఆయన కట్టేస్తే మొత్తం లేచి కూర్చుంటారు మీ డాడీ, మనం వెళదామని మాకెవరికి చెప్పకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ పాపను తీసుకొని నెల్లూరు వెళ్ళిపోయింది. అది చేసాం, అది కూడా ఏమవ్వలేదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈ అమ్మాయి ఏం చేసింది, అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేయించుదాం అమ్మ అనేసి అంది. వద్దమ్మా మనకు పాస్టర్ గారు చేయించొద్దు, లేదమ్మా దేవుడు బైబిల్ తెచ్చి ఆ పక్క వాళ్ళది మా గ్రామంలో ఒక నమ్మిన బైబిల్ తెచ్చి మా ఇంట్లో పెట్టిందనమాట. అంటే వద్దమ్మా మనకు వద్దు, చేయించొద్దు అనేసి అన్నాను. అంత లేదమ్మా నాన్నగారికి చేయించదు అనేసి అంది. అప్పుడు పాస్టర్ గారిని తిట్టడం అప్పుడే జరిగిందనమాట. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతూ ఉంది. ఇక్కడ నేను కళ్యాణం చేస్తాను, మా అమ్మగారి భద్రాచలం, నేను తిరుపతిలో మరి 10 మంది అక్కడ అర్చకులు ఏంటి నువ్వు అలా చెప్తూ ఉన్నారు, యేసుప్రభు దేవుడే కానీ గొప్ప దేవుడే ఊరుకొని మతాలు కులాలు బోధించవచ్చు అప్పుడు తిట్టడం జరిగిందనమాట. ఆయన వెళ్ళిపోయి 4 రోజులు నాకు విపరీతం జ్వరం ఇలా జరిగింది. అప్పుడు తెల్లవారుజాము 6 గంటలకు, అప్పుడు 3 గంటలకి నాకు ఇంకా చనిపోతాను. అప్పుడు అడిగాను, బైబిల్ పాప తెచ్చి మా ఇంట్లో పెట్టింది. ప్రభువా అడుగుడు ఇవ్వబడును, వెతకుడు దొరుకును, తట్టుడు తీయబడని ఉంది. ప్రభువా నన్ను బ్రతికించు అంటే, నేను అంతకుముందు నాకు తెలియదు, నాకు అడుగుడు ఇవ్వబట్టడం తట్టుడు ఇవన్నీ నాకు అసలు తెలియదు. ఎందుకంటే నేను హిందువుగా ఉన్నా. ఇప్పుడు నేనంటే నమ్మాను కాబట్టి చెప్పగలుగుతా ఉన్నా. అయితే అప్పుడు తెల్లవారుజామున ప్రభువా నన్ను బ్రతికించు. ఒక్క పెద్ద పాపకే మ్యారేజ్ 4 నెలలు అయింది. ఇంకా బాబు ఉన్నారు. వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే వరకు నన్ను బ్రతికించు. ఎందుకంటే ప్రభువా మరి చుట్టాలు బంధువులు ఎవరు చూడరు, ఒకరోజు చూస్తారు, 10 రోజులు చూస్తారు, 4 రోజులు చూస్తారు, పెళ్ళిళ్ళు చేయటువంటి కష్టం. అయినా 3 నెలలు 2 నెలలు అంటే అందరూ ఇసుక్కుంటారు. ప్రభువా నన్ను బ్రతికించు. ఈయన చూస్తా మంచం మీద ఉన్నారు. ప్రభువా మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను తగ్గలేదు, నేను చూస్తే మంచం మీద ఉన్నారు, నేను చనిపోతే దిక్కులోని వాళ్ళు అయిపోతారు అనేసి బాగా ఏడ్చేసి, బైబిల్ అక్కడ ఉంది మొదటి నుంచి చివరి వరకు చదువుతాను. ప్రభువా నాకు ఆదికాండం అంటే ఏంటో తెలియదు, ప్రకటన గ్రంథం అంటే ఏంటో తెలియదు. ఆదికాండం మొదట, ప్రకటన చివరని నాకు తెలియదు. నేను మొదటి నుంచి చివరి వరకు చదువుతాను. బాప్తీసం తీయను, గాజులు తీయను, బొట్టు తీయను, గుడికి రాను, బైబిల్ చదువుతాను. నన్ను బ్రతికించు. పిల్లలు వివాహాలు అయ్యేంతవరకు నన్ను బ్రతికించు. ఈయన చూస్తే మంచం మీద ఉన్నారు, పిల్లలు దిక్కులో వెళ్ళిపోతారు, ప్రభువా నన్ను బ్రతికించని అడిగాను. అనగానే వెంటనే నేను బైబిల్ తీసి 2 అధ్యాయాలు టేబుల్ మీద ఉంటే తీసి 2 అధ్యాయాలు చదివాను. చదివిన వెంటనే నాకు ఇన్ని రోజులు బట్టి జ్వరం, 7 రోజులు 7 పగలు జ్వరం, తర్వాత చనిపోతాను. వెంటనే 2 అధ్యాయాలు చదువుగా నిద్ర పట్టేసి దర్శనాల మీద దర్శనాలు. మనం ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన హృదయపూర్వకంగా మనం నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే, నమ్మాలి.
ఆయన నమ్మితే ఆయన మహిమను చూస్తామని బైబిల్లో ఉంది కాబట్టి, ఇప్పుడు నేను అంతకుముందు తెలియదు కాబట్టి, నేను ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నాడు కాబట్టి, మరి రక్తస్రావమైన స్త్రీ ఎలాగైతే మరి తను ఎంతో తిప్పలు పడి చివరికి నేను ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది కదా అన్న ఉద్దేశంతోనే నేను అదే అయితే ప్రభువా నన్ను బ్రతికించనగానే వెంటనే నాకు దర్శనం నిద్ర పట్టేసింది. 7 గంటలు లేచిపోయేసరికి ఎన్ని దర్శనాలు చెప్పలేము. ఇక నా హృదయం మారిపోయింది. ఎవరు చెప్పినా వింటలేదు. తీయటం, బైబిల్ తీయటం, చదవటం, త్వరగా స్కూల్కి వెళ్ళిపోవటం, రావటం, బైబిల్ ఎలా చదువుతాం అంటే గ్రామంలో అలజడి వచ్చేసింది. ఎందుకంటే టీచర్ గారు ఎన్ని రోజులు కళ్యాణం చేయించేవారు. ఇప్పుడు టీచర్ గారు చేయకపోతే మనం ఏం చేయగలం, ఆవిడే చేయకపోతే మనం కష్టం కదా అనేసి అందరిలో అలజడి వచ్చేసింది. ఈవిడ గారేమో వీళ్ళందరూ ఊరందరూ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరూ అనేవారు ఈ టీచర్ గారు పిచ్చి పెట్టేసింది, నా యేసుప్రభునే పిచ్చి పెట్టింది అన్నారు. మన అంటానికి ఏముంది అనేసి అప్పుడు టీచర్ గారిని ఈ గ్రామంలో ఉండటానికి వీలే తీసేయాలన్నారు. గ్రామంలో ఉంచడానికి వీలే తీసేయాలన్నారు. పెద్దలకు ఫోన్ చేశారు, తమ్ముడు గారికి ఫోన్ చేశారు. మా తమ్ముడు గారు వైజాగ్ మ్యారేజ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్పుకుంటావు, నీ గురించి తెలుసా, మనం ఎవరం ఊళ్ళో పూజారులం కదా, నువ్వేంటి అక్కడ యేసుప్రభు దేవుడు అని చెప్తున్నావుట. మా ఆ రత్నం వాళ్ళ అత్తగారు అందరు మా పాప అలా వాళ్ళు ఇలాగే కలిసిపోయిందని చెప్పుకుంటా ఉన్నారు, మతంలో కలిసిపోయిందని చెప్పుకుంటా ఉన్నారు అన్నారు. ఎవరు చెప్పుకున్నా నాకు అనవసరం, నేను చనిపోయేదాన్ని బ్రతికాను. ఎవరేమన్నా నాకు బాధ లేదు, నాకేం భయం లేదు. నేను మాత్రం నా ప్రభుని నా ప్రాణం పోయిన వదలను. ఒకవేళ మీరు రావద్దంటారా, నాన్నగారిని చూసేసి మళ్ళీ వెంటనే గుమ్మం దగ్గర నుంచి వచ్చేస్తాను. మీరు వస్తారా, మిమ్మల్ని ప్రేమిస్తాను. ఎందుకు ప్రభు అయిన దేవుణ్ణి బట్టి మిమ్మల్ని ప్రేమిస్తాను, అంతేగాని నన్ను వద్దంటాను మీరెవరు అనేసి అన్నాను. తమ్ముడు గారు అక్కడ ఎంత దరిద్రంగా నీ గురించి మాట్లాడుకుంటావు తెలుసని వచ్చి జుబతో కొట్టి ఎన్నో దెబ్బలు కొట్టాడు, చాలా దెబ్బలు కొట్టాడు, బూటు కాలుతో తొక్కేశాడు. నువ్వు ఇంకా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీ ఇంటికి రాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు రావటానికి వీల్లేదు, నేను రాను. కానీ మంచినీళ్ళు కూడా తాగా నీ దగ్గర, ఇగో వెళ్ళిపోతా ఉన్నా. అమ్మ నా తర్వాత అక్కయ్య గారి తర్వాత నేనే, మా అక్కయ్య గారిని ఎప్పుడు ఏ మాట అనలేదు. ప్రభువుని నమ్ముకుందని మా అక్కయ్య గారిని కొట్టేశాను, మా అక్కయ్య గారు దాని గురించే కొట్టేశానమ్మా అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళకముందు నేను అలా కొట్టేసిన తర్వాత వెళ్ళి పక్క ఒక ఆయన ధర్మయ్య అని ఒక అతను మా ఇంట్లో పనిచేసేవాడు అనమాట. వాళ్ళింటికి వెళ్ళి మోకరించి తండ్రి నాకు నా తమ్ముడిని మార్చు, తండ్రి నా తమ్ముడిని మార్చు, తండ్రి నా తమ్ముడిని మార్చు అని ప్రార్థన చేసుకున్నాను. అదే నాకు వచ్చిరానే, నాకు అప్పుడు ఇంకేం ప్రార్థన రాదు. తండ్రి నా తమ్ముడిని మార్చు, తండ్రి నా తమ్ముడిని మార్చు అన్నాను. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల నాన్నగారికి బాగాలేదు. నాన్నగారికి బాగాలేకపోయేసరికి నేను ప్రయాణమయ్యి భద్రాచలం వెళ్ళాను. తమ్ముడు పేపర్ మిల్లో చేసేవారు. నేను భద్రాచలం వెళ్ళేసరికి తమ్ముడు పేపర్ మిల్లు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన సూపర్వైజర్ కింద చేసేవారు. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు మాస్టర్ రిటైర్ అయిపోయారు. అప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళి భోంచేసి పడుకున్నాను. నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. వచ్చిరాని ప్రార్థనే, నాకైతే పెద్ద ప్రార్థన ఏం తెలియదు. అయితే ఈ లోపల ఈ అమ్మగారు వాళ్ళు ఏం చేశారంటే వెనక ముందుకు వెళ్ళగా ఈ లోపల అమ్మగారు ఆ గ్రామం వచ్చారు. ఈ లోపల అమ్మగారు గ్రామం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఒక అతను మా ఇంటికి ఎదురుగున్న అతను చర్చిలో పెట్టారు. చర్చిలో ఈ అమ్మగారి ఇంటికూరిపేట చర్చిలో పెట్టారు. అతని పేరు యాకోబరాజు. అయితే అతనికి కాళ్ళు చేతులు పడిపోయినాయి. అవన్నీ కూడా సైకిల్ కట్టి, మాకు అప్పుడు వెహికల్స్ లేవు, సైకిల్ కట్టేసి వడపలు, మాకు తాళ్ళు కూడా లేవు, తాటి వడపలు కట్టేసి తీసుకొని వెళ్ళారట. ఈ మా పనమ్మ ఏం చేశాను, టీచర్ గారు మరి ఇలాగా అతని యాకోబరాజు అన్నయ్యని తీసుకొని వెళ్ళి వడపలు కట్టే సైకిల్ మీద వడపలు కట్టి తీసుకెళ్ళి నేను స్వయంగా చూశాను టీచర్ గారు అంది. నేను అన్నాను, అమ్మ బాబు ఇంకేమన్నా ఉందా 15. నేను నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, జ్వరంలో తగ్గించాడు, మళ్ళీ మర్చిపోయి అమ్మ బాబు ఇంకేమన్నా 15 కుటుంబాలనే తలెత్తుకు తిరగాలన్నాయి ఇంకూరుపేటలో, వద్దొద్దు వెళ్ళొద్దు, మనం మాస్టర్ గారిని తీసుకెళ్దామని, ఎల్లు నోర్మి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతామన్నవా అనేసి అమ్మాయి తిట్టడం జరిగింది. అయితే ఈ లోపల అమ్మగారు అక్కడ ప్రార్థన చేసుకొని టర్నింగ్ దాటిపోతాం, మా ఇల్లు దాటారు, అవతల ఇంకొక ఇల్లే టర్నింగ్ దాటుతా ఉన్నారు. అప్పుడు అంతలోకే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ప్రేరణ గొప్పది, నన్ను రక్షించుకున్న దేవుడు గొప్పవాడు, పిలిచి అమ్మగారిని పిలవమన్నప్పుడు పిలిచి వచ్చి ప్రార్థన చేశారు. మీరు దేవుడిని నమ్ముతారని, నమ్ముతామండి అన్నాను. నమ్ముతాము అనేసి అన్నాను. అన్న తర్వాత అమ్మగారు చిన్న ప్రార్థన చేశారు. వచ్చిన అన్ని మాటలతోనే అలా ప్రార్థన చేసుకునేదాన్ని. మా మేస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ చర్చిలో పెట్టాం. చర్చిలో పెట్టిన తర్వాత కొంచెం ఆయనకి అమ్మగారి ద్వారా తర్వాత ఆయనకి కొంచెం స్టాండ్ పట్టుకుని నడవటం అది వచ్చింది. తర్వాత
అమ్మగారు బాప్తీసం తీసుకోమన్నారు. బాప్తీసానికి వెనక ముందు అయ్యాను. ఎందుకంటే అందరూ కొంచెం కులమడ్డు వచ్చింది. సరే ఏమంట కానీ అని పరసనపాడులో గ్రామంలో ఆలయం కట్టారు. విలియమ్స్ గారు అయ్యగారి ద్వారా అక్కడ ఆలయం చర్చి ఓపెను. అప్పుడు అమ్మగారి ద్వారా రక్షణ పొందుకున్నాను. ఎవరి మాట కూడా విన్ను. 98లోను నేను రక్షణ పొందుకున్నాను. ఎవరి మాట విన్ను, ఎవరి మాట చేయను అసలు. ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చాడన్న నా యొక్క నిశ్చయం, బలమైన ఒక దృఢ నిశ్చయంతోనే నేను ఆ ధ్యేయంతోనే నేను మరి రక్షణ పొందుకున్నాను. రక్షణ పొందుకున్న తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. చిన్న పాప మ్యారేజ్ విషయంలో మా అన్నయ్య గారు అబ్బాయి బీఈడి అయ్యాడు అబ్బాయి. ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాలని, ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. ఈ లోపలను వాళ్ళందరూ కూడా ఇలాగ మేము అక్కడికి వస్తూ ఉన్నాం, మీరు బ్రాహ్మణులని పిలిచే మంత్రాలు అవి చేయించాలి, అదే పూజలు చేయించాలన్నారు. నేను అన్నాను, నా ప్రాణం పోయినా సరే నేను అసలు ఇంకా వెనకంజ వెయ్యను, నాగడం మీద చేయొచ్చు, వెనుదిరగని, నా ప్రాణం పోయినా సరే నన్ను బ్రతికించిన దేవుడు గొప్పవాడు. ఇంక నేను ఎట్టి పరిస్థితిలో కూడా నేను మాత్రం ఎవరిని పిలవనన్నాను. ఈ లోపల పాప వెళ్ళిపోయింది. వాళ్ళని పెదనాన్నగారు కోరుకొండలోను ఆయన పోస్ట్ మాస్టర్ అని చెప్పాను. ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకొని తీసుకొని వచ్చేసింది. నేను చెప్పేసి వచ్చింది అమ్మాయి. ఈ లోపల వాళ్ళు భద్రాచలం నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారు. నేను అన్నాను, అమ్మ ఇలాగా నేను ఇది సంగతి నేను అలా చెప్పాను, పెదనాన్నగారు చెప్పాను, నువ్వు వద్దన్నావు కదా, పెదనాన్నగారిని చెప్పి. ఎందుకమ్మా నేను అనవసరంగా వాటన్ని విసర్జించి కాల్చేసి అన్నీ చేశాను, ఎందుకమ్మా నువ్వు ఎందుకు అలా చేసావంటే, ఈ పాప వాళ్ళ నాన్నగారు కొంచెం బాగుండేది కాదు, కర్రామరెడ్డి గారి దగ్గర మందులు వాడేవాళ్ళం. ఆ మందులు 16 ట్యాబ్లెట్స్ మొత్తం మందులు 16 ట్యాబ్లెట్స్ మింగేసింది. ఎందుకమ్మా అని మేము అనగానే వెళ్ళిపోయింది, నువ్వు దగ్గరికి వెళ్ళిపోయింది, మంచినీళ్ళు తోడేసుకొని 16 ట్యాబ్లెట్స్. బాబు ఇలా చేయి పట్టుకున్న బాబు గాజులు గుచ్చుకుపోయి బ్లడ్ అంతా వచ్చేసింది, మింగేసింది. మింగేసరికి తను సృహ తప్పి పడిపోయింది. మాకు ఒక 2 గంటల కల్లా ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నీకు అసాధ్యం అంటూ ఏది లేదు, నిన్నే నమ్ముకున్నాను, నువ్వు చేయగలవు, పాప చనిపోయే పరిస్థితిలో ఉంది, తండ్రి నువ్వేం చేసినా సరే తండ్రిని మోకరించి ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు వెలుగు చూపిస్తా ఉంటాడు. వెలుగు చూపించి అన్నారైనా. మాకు దగ్గరలో ఆర్ఎన్బి డాక్టర్ ఉంటే ఈశ్బాబు గారని ఆయన వచ్చారు. ఏమండి టీచర్ గారు లాభం లేదండి, విషం కళ్ళల్లోకి వెళ్ళిపోయిందంటే పాప బతకదండి అన్నారు. ప్రభు ఏంటి తండ్రిని ప్రార్థన చేస్తాను, నా కోట్నిస్ హాస్పిటల్, గోకవరం కోట్నిస్ హాస్పిటల్ దేవుడు చూపించాడు. అప్పుడు వెంటనే బస్సు అప్పటికే వచ్చేసి అలసైపోయి ఒకటే బస్సు ఉండేది మాకు దండంగా, మా గ్రామం నుంచి కొంచెం దూరం ఒకటే బస్సు ఉండేది. ఈ లోపల ఎడ్ల బండి కట్టించి పాపను తీసుకొని వెళ్ళి పెట్టి చూపిస్తే ఆవిడ అన్నారు, లాభం లేదండి పాప, కష్టం బతకటం అన్న. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నా దేవుడు బతికించగలడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. చనిపోయిన లాజర్, అప్పుడు కొన్ని మాటలు నాకు తెలుసు, ఈ బైబిల్లో మాటలు చదువుతున్నా కూడా కొన్ని మాటలు తెలుసు. నా చనిపోయిన లాజర్నే బతికించాడు కాబట్టి ఆయనకు అసాధ్యం అంటూ నమ్మాను. నమ్ముటని ఏమైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అన్నాడు కాబట్టి మరి నా బిడ్డను బతికించుతాడు. డాక్టర్ గారండి నాకేం నేను దడవనండి, భయపడిన ఆవిడ సువార్త ప్రకటించి బెడ్షీట్ వేసుకొని మోకరించి ప్రార్థన చేశాను. ఆవిడ దగ్గరే ప్రార్థన చేశాను. టీచర్ గారు 4000 బల్ల మీద పెట్టండి, ఇప్పుడు 28 సంవత్సరాలు గొడవ ఇది, 4000 బల్ల మీద పెట్టండి, మీరు మీ అదృష్టం ఉంటే పాప బతుకుతులే, లేదు మా పాప బతుకుద్దండి అన్నాను. అంతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రవ్వా నేను ఇక్కడ ఎందుకున్నాను, నా కూతురు అడగాల ప్రవ్వా, నేను ఇక్కడ ఎందుకున్నాను, నా కూతురు అడగాల ప్రవ్వా అనేసరికి లేచి కూర్చుంది పాప. సాయంత్రానికల్లా కూర్చొని అమ్మ ఇక్కడ ఎందుకున్నాను అని అడిగాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. లేచి కూర్చుంది పాప. కూర్చున్న తర్వాత పాపకి 2 గుడ్లు తిరిగిపోతూ ఉన్నాయి, 2 గుడ్లు కూడా తిరిగిపోతూ ఉన్నాయమ్మ. నేను అస్సలు దడవలేదు, ఎందుకంటే నా ప్రభువు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. ఒకప్పుడు నేను గొప్పవాడని చెప్పాను, కానీ ఇప్పుడు నా నోటితో గొప్పవాడని చెప్పగలుగుతా ఉన్నా ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి అనేసేసి వెంటనే అప్పుడు ఏమంటే కొబ్బరి బొండాలు పట్టాలి, మజ్జిగన్నం అది పెట్టాలన్నారు. నేను ఒకళ్ళు కమ్మూరట నాకు తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక మజ్జిగన్నం వేసి పెట్టించారు, అది తెచ్చి పట్టించాం, బండాలు పట్టించాం. ఇక వాళ్ళు గొడవ పెట్టేశారనమాట. ఏమని, మీరు పాపని చనిపోతే మీ మీద కేసు పెడదాం, పాప చనిపోతే మీ కేసు. నేను అన్నాను 18 సంవత్సరాలు నా కూతురు నేను పెంచాను, మీరెవరయ్యా నా మీద కేసు పెట్టడానికి, ఈరోజు ఏదో మీరు చేసుకుంటానని వచ్చి మీరు నా మీద కేసు పెడతాను, మీరెవరు చెప్పు, మీరెవరు నాకు అంటానికి కూడా సరిపోరు అన్నాను. లేదండి మీ మీద కేసు పెడతాను, ఆయన చనిపోయినట్టయితే అన్నారు. చేసి ఆఖరికి ఎలాగైతే పాపకి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు.
తర్వాత నెక్స్ట్ పాప కూడా మ్యారేజ్ అయిపోయింది. ఆ పాపకి ఇప్పుడు 2 అబ్బాయిలు. పెద్ద బాబేమో ట్రిపుల్ ఏ చదివాడు. బ పా రెండో బాబు ఐటీ చదివాడు. ఇప్పుడు రేపు మద్రాసు గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఆ అబ్బాయి వెళ్తాడు. పాప ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే పెద్ద పాపకేమో 3 అమ్మాయిలు. పెద్ద పాప ఇంజనీర్ చేసింది. రెండో పాప బీకామ్ చేసింది. మూడో పాప మొన్నే బీకామ్ రాసింది. మరి అల్లుళ్ళు కూడా చాలా గొడవలు చేశారు. నన్ను పెద్ద పాపను వదిలేశారు కూడా. మీరు ఇదివరకు మోసం చేశారు మాకు పెళ్ళి. నేను కోరుకొండ అప్పటికి నేను ప్రభువుని నమ్ముకోలేదు. కోరుకొండ గుళ్ళో చేశాను, మాకు మోసం చేసేసారు అన్నారు. నేను ఇంకా వాళ్ళు వదిలేసేసి దిగబెట్టి వెళ్ళిపోయారు. ప్రార్థనే చేశాను. వాళ్ళు వచ్చేసి వెంటనే పాపను తీసుకొని వెళ్ళారు. 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలకి 2 అమ్మాయిలకి మ్యారేజ్ అయింది. దేవుడు ప్రభువా నా బిడ్డల్ని మ్యారేజ్ ఎంతో నన్ను బ్రతికించమంటే ఆయన మనవరాలు పెళ్లి కూడా చూడటానికి ఎంత కృపనిచ్చాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోలేని యోగ్యత లేని నన్ను, ఎన్నిక లేని నన్ను ఈరోజు అనేక మందికి సాక్ష్యం చెప్పడానికి, అనేక మందిని మరి ఆయన తట్టు తిప్పడానికి ఎంతో కృపనిచ్చాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. మరి మా కోసం ప్రార్థన చేయండి. మా పాప పెద్ద పాప వాళ్ళ బిడ్డలు, చిన్న పాప వాళ్ళ బిడ్డలు, బాబుని ఆల్రెడీగా ఒక బాబు మరి కోడలు నమ్ముకుంది, బాబు నమ్ముకున్నారు. మా మనవని కూడా ఆల్రెడీగా నేను సేవకుడిగా ఇచ్చాను. ఎందుకంటే ఐగుప్తులోను ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేసినా వారు విడిచిపెట్టినప్పుడు, వదిలేనప్పుడు, ఫరో కఠినంగా ఉన్నప్పుడు, అప్పుడు సంహారత దూత చేత వాళ్ళందరినీ కూడా తొలిసూరు పిల్లలందరినీ చంపేసినప్పుడు నేను అన్నిట్లో ఇచ్చాను ప్రభా. మేకల్లో ఇచ్చాను, గొడ్లలో ఇచ్చాను, అన్నిట్లో ఇచ్చాను ప్రభా. నేను నా మనవుడు కూడా నీకు సేవకుడిగా ఇస్తామన్నాను. నేను ఒప్పుకున్నాను. కాబోయే సేవకుడైనా మీరందరూ ప్రార్థన చేయమని ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.